ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? మ్మ్. ఓ, నిద్ర లేచావా? సరే, మీ ఇంట్లో డబ్బు బంగారం ఏమైనా ఉందా? అదంతా నీకెందుకు? నువ్వెందుకు ఇంట్లోకొచ్చావు? ఇల్లు జాగ్రత్తగా చూసుకోవడానికే వాచ్మ్యాన్. నువ్వేంటి పెద్ద దొంగలాగున్నావు? అవును, అసలు నేను వాచ్మెన్ అని నీకెవరు చెప్పారు? నేను చెప్తే సరిపోతుందా? ఏంటి? ఈ సిటీలో ఉన్న అపార్ట్మెంట్స్తో ఇదే సమస్య. ఒకరినొకరు పట్టించుకోరు, ఎవరుంటారో ఎలా ఉంటారో కూడా తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారని కూడా అడగరు. నేనిక్కడికొచ్చి 1 వీక్ అవుతోంది. అసలు నేను నిజమైన వాచ్మెన్నా అని ఒక్కరు కూడా ఎంక్వైరీ చేయలేదు. మీరిలా ఉండడం వల్లే మా దొంగల పని చాలా ఈజీ అవుతోంది. హ్మ్, సర్లే, ఇవన్నీ ఎందుకు? నీ దగ్గర బంగారం డబ్బు ఉంటే మొత్తం ఇచ్చేయి. మా ఇంట్లో ఏమీ లేవు. మేమిలా డబ్బు పెట్టుకోము. నగలు కూడా బ్యాంక్ లాకర్లో ఉన్నాయి. మరి నీ మెడలో ఉన్న చైన్ ఇస్తావా, లేదా నిన్నేమన్నా చేయమంటావా? అ- అదంతా వద్దు. తీ, త్వరగా. ఎంతసేపు? ఇవో. ఇదిగో తీసుకో. ఇది ఓకే, మరి దారి సంగతి? మ్మ్, ఇవో. ఇదిగో. మ్మ్. అన్నిటిని ఇచ్చేశారు కదా, ఇక్కడి నుంచి పెడతావా? సరే, వెళ్ళిపోతాను. కాని వెళ్లే ముందు బంగారంలా ఉన్న నిన్ను ఎలా వదిలి వెళ్తాను? నిన్ను హ? ఏంటి సడన్ గా ఇప్పుడు ఎవరొచ్చారు మీ ఇంటికి? సరే వెళ్ళు. నేను ఇక్కడున్నానని ఎవరితో చెప్పావో నీ అంత తేలుస్తాను. ఏమండి, ఏమైంది? మీరు మంచి సమయానికి వచ్చి నన్ను కాపాడారు, లేదంటే ఏవేవో జరిగేది. ఏంటే ఏమంటున్నావు? మన అపార్ట్మెంట్ కి వాచ్మ్యాన్ అంటూ కొత్తగా ఒకడు వచ్చాడు కదా, వాడు వాచ్మ్యానే కాదండి, వాడు ఒక దొంగండి. అవునా? నేను కింద నుంచి పైకి వచ్చేటప్పుడు ఆడక్కడ కనిపించలా. వాడు పైకి వచ్చాడా? ఏడవాడు? ఎక్కడ వాడు? లోపలే ఉన్నాడు. ఎక్కడ? ఏడే? వాడు ఇక్కడి నుంచి పారిపోయినట్టున్నాడు. ఇంటి పారిపోయాడా? ఛే, ఇన్ని రోజులు మనల్ని గమనిస్తున్నాడండి వాడు. ఈ రోజు మీరు ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత టైట్ లో అలాగే వచ్చి పడుకుని పోయానండి. వాడు స్ట్రేట్ గా మన బెడ్రూమ్ లోకి వచ్చి నన్ను బెదిరించి నా చైన్, నా దుద్దులు అన్ని తీసుకువెళ్ళిపోయాడండి. నగలు తీసుకొని నిన్ను ఊరికే వదలని నా దగ్గరకు వచ్చాడు. వాడు నన్ను ఏదైనా చేస్తాడేమోనని చాలా భయపడ్డారండి. అప్పుడే మీరు కరెక్ట్ గా కాలింగ్ బెల్ కొట్టారు. అది వెనకానే వాడు భయపడి ఇక్కడి నుంచి పారిపోయాడండి. అవునా? ఎంత ధైర్యం వాడికి! నేను ఫైల్ మర్చిపోయి తిరిగి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే కొంచెం ఉండండి, నాకు కంగారుగా ఉంది. సరే సరే, ముందు మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాడి మీద కంప్లైంట్ చేద్దాం పదా. అదంతా సరేనండి, ముందు అపార్ట్మెంట్ లో ఒక సీసీటీవీ కెమెరా తగిలించండి. అది లేనందువల్ల ఇదంతా జరిగింది. సరే సరే, సీసీటీవీ కెమెరా నేను పెట్టిస్తాను. ముందెళ్ళి కంప్లైంట్ ఇద్దా.